మోడీ బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ 18వ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. నాయుడు రాష్ట్రంలో టీడీపీ బీజేపీ సంకీర్ణాన్ని అఖండ విజయానికి విజయవంతంగా నడిపించారు మరియు కేంద్ర ప్రభుత్వానికి కీలక మిత్రపక్షంగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలలో తన పార్టీ ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. 16 మంది ఎంపీలు సెంట్రల్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకి చెందిన ఈ ముఖ్యమైన కూటమి భాగస్వామి వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా మరియు జేపీ నడ్డాతో సహా అనేక మంది బీజేపీ నాయకులు హాజరయ్యారు. 2014 తర్వాత తొలిసారిగా బీజేపీ ఈసారి సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు 32 తక్కువ వచ్చింది. విజయవాడ నగర శివార్లలోని గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కులో జరిగిన కార్యక్రమంలో మంత్రివర్గంలోని ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఏకకాలంలో జరిగిన లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని విజయవంతంగా నడిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164, 25 లోక్సభ స్థానాలకు గాను 21 స్థానాలను ఈ కూటమి గెలుచుకుంది. కేంద్ర స్థాయిలో టీడీపీకి పౌర విమానయాన శాఖ, కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో 2 రాష్ట్ర మంత్రులకు పదవులు దక్కాయి. ఆంధ్ర శాసనసభలో మంగళవారం జరిగిన శాసనసభ్యుల సమావేశంలో ఎన్డీఏ నాయకుడుగా నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అధినేత ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది 4వసారి కాగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇది 2వసారి.